శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని వివరించుకుంటున్నాం। ఇందులో బాబా సూక్తులు కొన్ని మనం చదువుకుంటున్నాం। దాంట్లో మనం చెప్పుకుంటున్న సూక్తి ఏంటంటే, నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపకరిస్తా అంటుంది అన్నం। ఈ సూక్తిని మనం వివరించుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, గడ్డిపోచ నుంచి మహావృక్షం దాకా, సూక్ష్మజీవి నుండి బృహత్తరమైన జంతుజాలం వరకు అన్ని జీవులు సాటి జీవుల హితానికే ఉపకరిస్తూ ఉంటాయి। అట్టి శ్రేయస్సును నిరంతరం పొందుతూ మనం అంటే ఇతర జీవుల నుంచి ఎంతో శ్రేయస్సును మనం పొందుతూ కూడా సాటి ప్రాణులకు ఎట్టి శ్రేయస్సును చేయకుండా, మనం తిరిగి ప్రకృతికి ఏమి చేయకుండా, సాటి ప్రాణులకు ఏమి చేయకుండా ప్రతిదీ మన ఒక్కరికి ఉపకరించే రీతిన జరగాలని కోరినప్పుడు, అంటే మనం ఇతర జీవులకు ఏమి హితం చేయకుండా, వాటి నుంచి మనం పొందుతూ చేయకుండా, అంటే కృతజ్ఞులుగా ఉండడం, నిజానికి కృతజ్ఞతతో ఉండాలి, అది మాని మనం కృతజ్ఞులుగా ఉండడం అనమాట। మనకొక్కడికే ఉపకరించే రీతిన జరగాలని, అంటే మన స్వార్థం కోసం అనమాట కోరినప్పుడు మనం సాటి లేని నేరస్తులు అవుతాం। మనం ఇంకా సాటి లేని నేరస్తులు అట శిక్షార్హులం అవుతాం, దానికి శిక్షకు అర్హులం అవుతూ ఉంటాం మనం అలా చేయడం వల్ల। చూసారా ఎంత అంటే మనం తెలియకుండానే ఎన్ని పాపాలు ఎన్ని చేస్తున్నామో చూడండి। మనం ఏమనుకుంటాం, అబ్బాయి నేనేం చేయలేదు అనుకుంటాం మనం, కానీ తెలియకుండానే బోల్డ్ చేస్తున్నాం మనం। అయినా సద్గురువు కరుణామూర్తి కనుక, కానీ ఏంటంటే సద్గురువు కరుణామూర్తి ఆయన కనుక శిక్షించక మనల్ని శిక్షించట్లేదు, అలా చేస్తున్నా సరే మనల్ని శిక్షించకుండా ప్రేమతో శిక్షణనిచ్చి, ఆయన ప్రేమతో ట్రైనింగ్ ఇస్తున్నారు, మనకి శిక్షణ ఇస్తున్నారు, ఇచ్చి సంస్కరించి మనలో మార్పుని తీసుకొచ్చి అట్టి కృతజ్ఞత కలిగి ఉండేలాగా, అట్లా ఆచరించేలాగా, అట్లా సమర్థతను మనకి ప్రసాదించి మన మనసుని సంస్కరించి కృపార్హులం అయ్యేలా చేయజూస్తాడు। మళ్ళీ ఆయన కృపకి అర్హులం అయ్యేలా చేయచూస్తాడు, లేకపోతే అది శాపంలాగా అవుతుందండి మనకి। ప్రకృతిలో ఉన్న దేవతల అన్ని రూపంలోనూ ఉన్న దేవతలందరూ మనల్ని శపిస్తారనమాట। మనం కృతజ్ఞతగా లేనప్పుడు, అంటే తిరిగి మనం సాటి జీవులకి ఏం చేయనప్పుడు, ప్రకృతికి సాటి జీవులకి మనం తిరిగి ఏమి చేయనప్పుడు, ఈ ప్రకృతి రూపంలో ఉండే దేవతలందరూ మనల్ని శపిస్తారు। అందుకని చెప్పి సద్గురు ఏం చేస్తారు, అలా శపించడు ఆయన సద్గురు। ఆయన ఏం చేస్తారంటే అట్లాంటి పాపం మనకి చుట్టుకోకుండా, అట్లా మనం అవ్వకుండా మనకి శిక్షణ ఇస్తారు, ఇచ్చి ప్రేమతో ఆయన శిక్షణ ఇచ్చి మనల్ని సంస్కరిస్తారు, సంస్కరించి ఆయన కృపకి మనం మళ్ళీ అర్హులు, లేకపోతే ఆయన కృపకి అర్హులు అవ్వం మనం। కానీ ఆయన కృపకి మళ్ళీ అర్హులు అంటే అంత పాపం చేసుకుని మరి ఎట్లా అర్హులం అవుతాం మనం? అందుకని ఆయనే మనని క్లీన్ చేసి శుభ్రం చేసి మళ్ళీ ఆయన దగ్గరికి మనం చేర్చుకుంటారు, ఆయన కృపకు అర్హులు అయ్యేలాగా మనని తయారు చేస్తారనమాట, చేయి చూస్తారు ఆయన। మూర్ఖించిన వాడిని ఆయన శిక్షించడు, అబ్బాయి లేదండి ఆయన చెప్పినట్టు నేను చేయను, ఎందుకు చేయాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను। బయట చూస్తాం సమాజం, ఒక్కొక్కసారి మనం అలాగే ఉంటాం, దాని పనిష్మెంట్ అనుభవిస్తూనే ఉంటాం। మూర్ఖించిన వాడిని ఆయన శిక్షించడు, ఆయన ఏం శిక్షించడు, మూర్ఖిస్తే వాడి కర్మయే శిక్షిస్తుంది, వాడు ఏం చేసుకున్నాడో వాడి కర్మే వాడిని శిక్షిస్తూ ఉంటుంది। అదే మన సద్గురువుని ఆశ్రయిస్తే ఆ పాత కర్మ అంతా ఎట్లా తీయాలో అట్లా తీసేస్తారు, ఇక ముందు మనం అటువంటి చెడ్డ కర్మలు చేయకుండా సాధ్యమైనంతగా చూస్తారనమాట। అందుకే ఒక తాగుబోతుతో సాయి అన్నారు, నిన్ను 1-2 సార్లు హెచ్చరిస్తాను, ఆపై నువ్వు వినుకుంటే నీ కర్మకు విడుస్తాను। అందుకే సాయి ఒక తాగుబోతు అన్నారు। అది తాగుడు విషయమే కాదు, ఏ విషయమైనా సరే అది మనకే వర్తిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। చాలా సూక్తులు కూడా ఇందులో మనం
చెప్పుకున్నాం. ఈ ప్రపంచం చాలా వింతైంది, అందరూ నా ప్రజలే, అందరిని నేను సమానంగా చూస్తాను, కానీ కొందరు దొంగలవుతారు, వారికి నేను చేయగలిగేది ఏముంది, మృత్యుముగంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతుంటారు, వారు నాకు ఎంతో బాధ కలిగిస్తారు అని చెప్పారు. నేను ఒకసారి ఒకడు ఎంతో నన్ను బాధ కలిగించాడు, కానీ నేనేం అనలేదు. భగవంతుడు చాలా గొప్పవాడు, ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు, వారు సర్వసమర్థులు. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. నాకెంతో శక్తి ఉంది, నేను 10,000 సంవత్సరాల క్రిందటనే ఇక్కడ ఉన్నాను అనే సూక్తిలో గమనించవచ్చు ఇవన్నీ అని చెప్తున్నా. అంటే ఆయన ఆచరణతోటి మనకి చెప్పిన హెచ్చరికను అన్నమాట. ఆయన ఆచరణ ద్వారా హెచ్చరిస్తున్నా సరే వినని మానవాళి గురించి ఆవేదనతో ఆయన అన్న మాటలే ఈ సూక్తులు. అది ఆయన చాలా ఆవేదనతో అన్నారు ఇవన్నీ. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎంత బాగు చేద్దాం అనుకున్నా అబ్బే ఎవరో లాభం లేదే అంటున్నారు ఆయన. అందుకని వారు చెప్పిన రీతిన వివేకాన్ని వహించి, బాబా చెప్పినట్టుగా ఆలోచించుకుని వివేకం వహించి ఆచరించి ఆయన కృపకు అర్హురం కాదలచక ఆయన కట్టి హృదయ వేదన కలిగించే రీతిన, కానీ ఆయన కృపకు అర్హులవ్వాలి ఆచరించి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆయనకు హృదయ వేదన కలిగించే రీతిని ప్రవర్తిస్తూ మనం ఆయన భక్తులమని భ్రమిస్తూ అనేసుకుంటూ ఉంటాం. కానీ ఆయనకు హృదయ వేదనే మనం మిగులుస్తున్నాం ఆలోచిస్తే. ఎందుకంటే మనం ఆచరించట్లేదు, ఆయన చెప్పినట్టుగా మనం ఉండట్లేదు కాబట్టి మనం భక్తులం కాదు. ఆయనకి ఎప్పుడు హృదయ వేదనే మనం కలిగిస్తున్నాం. ఆయన ఏదో దయారహితుడైన కఠినాత్ముడని తలిచి నిందిస్తాం. ఏదైనా జరగకపోతే ఈయనకి దయ లేదు అని నిందిస్తాం. కానీ మనం ఎంత కర్మ చేసుకున్నాం, ఎంత చేస్తున్నాం? నిజంగా చూసుకుంటే ప్రతిరోజు మనం చేసే పనుల్లో ఎన్నో 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 ఉన్నాయి సరిగ్గా చూసుకుంటే కదా అని నిందిస్తాం ఆయన్ని. ఆయన దయారహితుడు కఠినాత్ముడు అంటూ అలుగుతాం, ఆయన మీద అరుగుతాం. ఆయన సాధించడం ఆయన్ని సేవించడం మాని సాధించాలని చూస్తాం. ఆయన సేవించడం మానేస్తే అంటే ఆయన ఏదో పెద్ద సాధిద్దాం అన్నట్టు అన్నమాట. ఆయన ప్రేమ ఏమో ముంగిట్లో పడి ఉంటే మనం ఆయన్ని సాధిద్దామని మన కోసం ఆయన శరీరం ధరించేస్తే ఇదంతా చెప్పుకున్నాం మనం కదా. మనని సంస్కరించడానికి ఆయన శరీరం తీసుకుని వచ్చారు, లేకపోతే ఆయనకు జన్మ తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి మన మధ్య? ఈ కుళ్ళు సమాజంలో ఆయన ఎందుకు అసలు? హాయిగా ఉండొచ్చు కదా, ఎక్కడో నేను దేవుణ్ణి అనుకుంటూ. ఆ చైతన్య స్వరూపుడు అందులోనే ఉండొచ్చు కదా హాయిగా. సచ్చిదానందంలో ఎందుకు వచ్చింది మన దగ్గరికి వచ్చి మంచి అత మాట్లాడి మనని సంస్కరిద్దామని చూసి? బాబాని చూడండి, వెనక నుంచి వచ్చి ఆయన చంపడానికి కూడా దుడ్డు కర్ర తీసుకుని కొట్టారు. అట్లాంటి సన్నివేశాలు. గురు సిద్ధారూఢుల చరిత్రలో అయితే ఆయనకి విషం ఇస్తారు. అది మంచి చెప్పినందుకు. యేసు ప్రభుకి ఏం చేశారు? మంచి చెప్పినందుకు సిలువ వేశారు. ఇట్లాంటివన్నీ పడ్డం ఎందుకు కదా? మాస్టర్ గారు ఎన్ని ఎదుర్కొన్నారు ఇవన్నీ చూడండి. వాళ్ళంటే ఏదో కష్టాలు పడ్డానికి వచ్చినట్టు మన వలన ఏదో అది కూడా ఒక రకమైన రుణానుబంధం ఏమో పాపం. మన కోసం వచ్చినందుకు మనం బాధ పెట్టుతూ ఉంటాం వాళ్ళని అలాగా. అందుకని ఆయన సేవించడం మాని ఆయన సాధించాలని చూస్తాం. చెరువు మీద అలిగి స్నానపానాలు మానుకున్నట్లు. అది ఎట్లాంటిదంటే చెరువు మీద అలిగి స్నానపానాలు మానుకున్నట్టట. అది ఎవరికి? మనకే నష్టం కదా. ఆయన తమ గురువు పట్ల వహించిన అచంచలమైన నిష్ఠ అంటే ప్రేమ ఓరిమిలతో జన్మజన్మలో మన పరివర్తనకి ఆయన కృషి చేస్తూనే ఉంటారు, ఎదురు చూస్తూనే ఉంటారు. అయినా సరే మన ఆయన్ని ఎంత హింసించినా ఎంత చేసినా మేము మారమంటూ మూర్ఖించుకుని కూర్చున్నా ఏం చేస్తున్నా సరే ఆయన మన పరివర్తన కోసం ఓరిమితో అలా ఎదురు చూస్తూనే ఉంటారు. జన్మలో మన జన్మలండి ఆయన వస్తూ ఉంటారు దత్తస్వామి మన జన్మలో అనమాట. ఆయన రావడానికి ఒక విధంగా మనమే చేసుకుంటున్నాం, అట్లాంటి పరిస్థితి తెస్తున్నాం పాపం ఆయనకి కదా. మన పరివర్తనకి ఆయన కృషి చేస్తూనే ఉంటారు, మనలో మార్పు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తూనే ఉంటారట, ఎదురు చూస్తూనే ఉంటారట. నెక్స్ట్ జన్మలో బాగుపడతాడేమో, ఇప్పుడు కొద్దిగా బాగుపడితే మళ్ళీ ఆ తర్వాత జన్మలో బాగుపడతాడేమో అన్నట్టుగా ఆయన ఎదురు చూస్తే ప్రతి జన్మలోనూ ఆయన మన కృపార్హులను చేసి ఆయన చెంతకు చేర్చుకుని మనకి శిక్షణను ఇస్తూ ఆయన మనం బాగుపడతామని ఎదురు చూస్తూ ఉంటారట. ఆయన దయారహితుడో మనం దయారహితులమో మనమే యోచించుకోవాలి. మరి ఆయన దయారహితుడా మనం దయారహితులమా? అసలు ఆయన మన కోసం జన్మ తీసుకుని వచ్చారంటే ఆయన దయామయుడు, మనం దయారహితులం. అసలు సద్వినియోగం చేసుకోవట్లేదు కదా ఆయన ఎందుకు వచ్చారో.
మనం బాగుపడాలని ఆయన వస్తే మనం బాగుపడట్లేదు, మనం దయారహితులు. అక్కడ యోచించుకోవాలి. సర్వాన్ని ప్రసాదించగల ప్రభువైన ఆయన ప్రేమ బానిసలాగా మన ముంగిట పడిగాపులు పడుతుంటే చూసైనా అల్పబుద్ధులము కఠినాత్మలు అయిన మనకు వారిని ఏమైనా అడగడానికి కూడా సిగ్గు ఉండాలి కదా. మనకి ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాయి కదండి. నాకైనా మీకైనా అందరికీ చాలామందికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయన చాలా ప్రేమ అండి బాబాకి, మాస్టర్ గారికి చాలా, అమ్మగారికి అమ్మో చెప్పుకుంటాం. అంటే ఏంటి, వారి ప్రేమ మన ముంగిట్లో పడిగాపులు పడుతూ ఉంది. అయినా సరే మనం ఏం చేస్తున్నాం, మన అల్పబుద్ధులం కఠినాత్మలమైన మనకు వారిని ఏమైనా అడగడానికి కూడా సిగ్గు ఉండాలి కదా. మరి సిగ్గు ఉండాలి కదా మనకు అంటున్నారు మాస్టర్ గారు. ఎంత స్పష్టంగా చెప్పారు. అంత ప్రేమమయుడు ఆయన, కరుణామయుడు ఆయన ప్రేమ ముంగిట్లో ఉంది, మనకి లభిస్తూనే ఉంది. అయినా సరే మనం ఏమన్నా అసలు సరిగ్గా ఉన్నామా, ఆయన అడగడానికి అసలు ఏమైనా అడగడానికి సిగ్గు ఉండాలా అని అడుగుతున్నారు మాస్టర్ గారు. అంతేకాదు ఇటు మన అల్పబుద్ధిని ఉపేక్షించి పైన చెప్పిన సర్వజీవుల రూపంలో మనకి నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు. తిరిగి మనం ఆయనకి ఏం చేస్తున్నాం, పైన చెప్పుకున్నట్టుగా ఆ గడ్డిపోచ నుంచి మహావృక్షం దాకా, ఒక సూక్ష్మజీవి నుంచి చాలా జంతుజాలం వరకు, అట్లా అంతా ప్రకృతి నుంచి సాటి జీవుల నుంచి అన్నిటి నుంచి మనకు అన్ని రూపాలు అయినాయి కదండి. సేవ చేస్తూనే ఉన్నారు మనకి లేచిన దగ్గర నుంచి కదా. నిద్రపోయినప్పుడు కూడా ఆ గాలి ఆక్సిజన్ రూపంలో కదా, అది పీల్చకపోతే కష్టం కదండి. మన గుండె కొట్టుకోవడంలో, మిగతా క్రియలు లోపల జరగడంలో, ఆ నిద్ర పట్టించడంలో, మళ్ళీ పొద్దున్న లేవడంలో కదా. ఏదైనా అస్తవ్యస్తం అయినప్పుడు మనకు తెలుస్తుంది దాని విలువ. అంటే ఏంటి, లోపల దేవతలు ఉంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత, లోపల ఏదో తేడా వచ్చిందనమాట. అది అట్లా. అందుకనే అట్లా ఆయన సర్వజీవుల రూపంలో మనకు నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు ఆయన. తిరిగి ఆయనకి ఏం చేస్తున్నాం, ఆయనకంటే ఆ ప్రకృతికో ఏదో మనకు చేస్తున్న వాటికి, లేదా ఆయనకి పోనీ ఏం చేస్తున్నాం మనం. ఆయనకంటే ఆయన చేయడం అంటే అన్నిటికీ చేయడమే. మన కోసమైనా ఆయన చెప్పిన దాన్ని ఆచరించగలుగుతామా? ఆయన ఆచరించడం ఎందుకు చెప్పారు, ఆయనకి ఏమైనా ఒరుగుతుందా? మనం బాగా చక్కగా ఇతరులతో ఉన్నాం అనుకోండి, చక్కగా ఉన్నాము, అప్పుడు ఆయనకి ఏమైనా ఒరుగుతుందా? ఆయనతో బాగుంటే ఆయనకు ఒరుగుతుంది, కానీ మన సాటి వాళ్ళతో బాగుంటే ఆయనకేం ఒరుగుతుంది? ఎందుకు చెప్పారు ఆయన? మన కోసమే చెప్పారు ఆయన, మన బాగు కోసమే. అందుకని మన కోసమైనా ఆయన చెప్పిన దాన్ని ఆచరించగలుగుతాం. పోని మన కోసమైనా అసలు ఆచరిస్తున్నామా? ఆయన చెప్పిన దాన్ని మనకే మంచిది కదా, అది అయినా ఆచరించట్లేదు మనం. అందుకే ఆయనను స్వార్థపూరితమైన కోరికలతో ప్రార్థించక నిరంతరం మనం కోరకనే లభిస్తున్న ఆయన కృపకు కృతజ్ఞులమై ఆయన హృదయాన్ని సంతోషపెట్టగల సకల జీవుల లోకాల సుఖాన్ని హితాన్ని కోరమని, వాటికే ప్రార్థించడం నేర్చుకోమని మనకి నేర్పడం కోసమే నిత్య పూజా కార్యక్రమం చివర సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు అని ప్రార్థించమని చెప్పారు. అసలు పూజ ఎందుకు పెట్టారు, పూజలో ఈ ప్రార్థన ఎందుకు చెప్పారు చివరిలో అంటే, ఎంతసేపు మన కోసం ఇట్లా స్వార్థపూరితమైన కోరిక కాకుండా ఆయన హృదయాన్ని సంతోషపెట్టగల సకల జీవుల లోక సుఖాన్ని హితాన్ని కోరుకొని వాటికే ప్రార్థించాలి అని చెప్పడం కోసమే పూజ చివరంతా అయిపోయాక సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. అటువంటి సంస్కారం మనకు రావాలి. పూజ చేయడం ద్వారా ఇతరుల హితం కోసం, లోకహితం కోసం, ఇతరుల హితం కోసం, అన్ని జీవుల హితం కోసం ప్రార్థించడం అనేది రాలి. ఎంతసేపు మన స్వార్థం, మన కోరికలు ఇవన్నీ కావేటు నడుస్తున్నాయి కదా. అందుకని పూజ చేస్తున్నప్పుడైనా అట్ట చేయమని చెప్పారు. ఫలితం అనేదాన్ని అన్ని జీవులకి వర్తింపజేయమని అన్నమాట. అట్టి దైవ సంకల్పం నెరవేరడానికి మన పూజా ఫలాన్ని దారపోయడం నేర్పడానికే, ఆ పూజా ఫలాన్ని దారపోయడం అన్నమాట. దైవ సంకల్పం నెరవేరడానికి అట్టి పూజా ఫలాన్ని అలా ధారపోయడం నేర్పడానికే. అందుకే మహాత్ములు ఎవరైనా మాస్టర్ గారి శరీరంతో ఉన్నప్పుడు ఆయన పూజ చేసిన లోకహితం కోసమే ప్రార్థించేవారు. అట్లాంటి వాళ్ళ ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అంటే బాగా పనిచేస్తుంది మనకన్నా. ఎందుకంటే మనస్ఫూర్తిగా వాళ్ళు అసలు అందుకే వచ్చారు కాబట్టి వారి ప్రార్థనే అది, అందరికీ మేలు జరగాలి అనే ప్రార్థన. కానీ మనలా స్వార్థం అన్నది గూడు కట్టుకుని ఉంటుంది, అందువల్ల పెద్దగా ఇది ఉండవు. ఆ ప్యూరిటీ రావాలంటే చేస్తున్నప్పుడల్లా మనం
మన ప్రయత్నంతో దాన్ని తెచ్చుకుంటూ ప్రార్థించుకుంటూ సాధ్యమైనంత మన స్వార్థాన్ని తగ్గించుకుంటూ అట్లా ప్రయత్నం చేయాలి. అసలు అందుకే పూజ, అది రావడం కోసమే, ఇతరుల హితం కోసం ప్రార్థించడం కోసం ఆ పూజా ఫలాన్ని ధారపోయడం నేర్పడానికి. అందుకే అది సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్పారు. అంతా ధారపోయడం చివరిలో ఏం చెప్తాం? సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్తాం. మన సాయినాథ పూజ చేసిన తర్వాత చివరిలో అదే ఉంటుంది. చూడండి, ఏ పూజా విధానమైనా అంతే, ఆయనకే మళ్ళీ సమర్పించేస్తున్నాం దాన్ని. మన నిత్య పూజలో ఉచ్చరించే ఈ వాక్యాలు హృదయపూర్వకమే అయితే యథాశక్తి సాయి చెప్పిన పై సూక్తులను ఆచరించడానికి యత్నించమా? నిజంగా మన హృదయపూర్వకంగా ఆ పూజా ఫలాన్ని మనం ఆయనకి సమర్పిస్తే కనుక, అది హృదయపూర్వకమే అయితే కనుక పై సూక్తులన్నీ బాబా చెప్పిన వాటిని మనం ఆచరించమా అంటున్నారు ఇక్కడ. హృదయపూర్వకం అయితే ఆచరిస్తాం ఖచ్చితంగా, అది హృదయపూర్వకం కాదు, ఊరికే పైకి అంటున్నాం మాటలు. నిజంగా ఇంకొకరికి వెళ్ళిపోతే అది అసలు మనం ఉంటామండి. కొబ్బరి చెప్పవడానికే బాధ మనకి, దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి మనం తినేద్దాం అనే రకాలం మనం. పూజా ఫలితం లోకహితం కోసం అంటే చేస్తామా అసలు? ధారపోస్తామా అసలు? అది హృదయపూర్వకంగా అసలు చేయగలుగుతున్నాం మనం? అది అందుకని అవి యత్నించవా మరి అంత చేస్తే? అది కాదు కాబట్టి, అది హృదయపూర్వకం కాదు కాబట్టి మన పూజ. అట్లా యత్నించడం కంటే మనం కోరకనే ఆయన చేస్తున్న శ్రేయస్సుకు కృతజ్ఞులమై ఉండేది ఎలాగా? అది ఎట్టూ చేయకుండా మనం అంటే యత్నించడం అంటే దేనికి? ఆయన చెప్పినట్టు ఆచరించడానికి అన్నమాట. యత్నించడం కంటే మనం కోరకనే ఆయన చేస్తున్న శ్రేయస్సుకు, మనం అసలు అడగకుండానే ఎంత శ్రేయస్సు చేస్తున్నారు అన్ని రూపాల్లోనూ. అలా కృతజ్ఞతమై ఉండేది ఎట్లా ఉండాలి? కృతజ్ఞతతో ఆయన కింద చెప్పుకున్న ఉండాలని. ఇంత తెలిసి ఆయనని దేనికోసం ప్రార్థించాలి? ఇంత ఇప్పుడు తెలిసి అసలు దేనికోసం ప్రార్థించాలి? మనం అడగకుండానే ఆయన ఎంత చేస్తున్నారు, ఇంకా అడగాలంటే సిగ్గుండాలి మనకి. అలాంటి మనం అసలు దేనికోసం ప్రార్థించాలి ఆయన? ఇంకా అది తెలిసినప్పుడు, ఆచరించినప్పుడు నిజమైన మానవత్వాన్ని మనం అలవరుచుకున్నామన్నమాట. అది నిజంగా తెలిస్తే కనుక ఏమీ ఆయన అసలు అడగక్కర్లేదు. ఆయన ప్రేమ ముంగిట్లో ఉంది, పడిగాపులు పడుతుంది. మన కోరకనే ఆయన ఎంతో చేస్తున్నారు అని మనం గుర్తించినప్పుడు, అప్పుడు నిజమైన మానవత్వాన్ని మనం అలవరుచుకున్నాం అన్నమాట. అప్పుడే మనలో నిజమైన మానవత్వం అనేది మనలో వచ్చిందనమాట. అలవరుచుకున్నాం అప్పుడే. అంతవరకు మనలో ఏం మానవత్వం లేదండి. అంత జరిగితే తప్ప మానవత్వం వచ్చినట్టు కాదు. ఆయనను దేనికోసమైనా ప్రార్థించడానికి అర్హతను సంపాదించుకున్నాం అన్నమాట. అప్పుడు మన అర్హత సంపాదించుకున్నాం ఏమైనా ప్రార్థించాలన్న ఆయన్ని. అట్టి అర్హత కలిగినప్పుడు ఆయన్ని ఏది కోరవలసిన అవసరం లేదన్న జ్ఞానం మనకు కలుగుతుంది. అప్పుడు ఆ అర్హత సంపాదించినప్పుడు ఆయన ఏదైనా ఆయన కోసం మనం ప్రార్థించగలిగేటువంటి అర్హత సంపాదించుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆయన ఏది అసలు కోరవలసిన అవసరమే లేదే అనే జ్ఞానం మనకు వస్తుందన్నమాట. అప్పుడు ఆ అర్హత వచ్చినప్పుడే ఆ జ్ఞానం వస్తుందట. అది నిర్హేతుకమైన నిష్ఠా సబూరీలు మనకు అలవడతాయి. అప్పుడు నిర్హేతుకమైన ఏ హేతువు దానికి ఉండదు, ఏమీ కోరనక్కర్లేదు. అలాంటి నిష్ఠా సబూరీలు మనకి ఏర్పడతాయి అన్నమాట. నిష్ఠా సబూరి అంటూ ఉంటాం. అది ఎట్లా ఉండాలి? నిర్హేతుకంగా ఉండాలి. హేతువు లేదు దానికి, జస్ట్ అంతే. ఆయన అంటు పెట్టుకుని ఉంటాం, అదంతే. అంటే మాస్టర్ గారు ఎట్లా ఉన్నారు బాబా పట్ల చూడండి. మహాభక్తులు చాలామంది, మీరాబాయి, సక్కు, వాళ్ళు ఏం అడగలేదు ఆయన్నేమి, అలా ఉన్నారు అంతే కదా. సక్కుబాయి చూడండి, ఆవిడేం అడగలేదు, ఆయనే వచ్చేసాడు. వచ్చేసి ఈవిడికి సేవ చేశాడు. చూడండి, ఈవిడి పని అంతా ఆయన చేసి పెట్టాడు. ఏంటది? ఎవరెవరికి అంటే అలాంటి భక్తులకి అట్లా జరుగుతుందన్నమాట, నిజమైన భక్తులకి. మనమేమో భక్తులం అంటూ భ్రమిస్తూ ఆ భ్రమలో ఉండి నాకు ఇది జరగలేదు, అది జరగలేదు. వాళ్ళు ఏమీ అసలు అడగలేదు ఆయన్ని. అవునా? ఇలా ఇంకా ఎంతోమంది మనం చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు అట్లాంటి మహానుభావులు, చాలామంది. అది
ఆయన ఏది కోరవలసిన అవసరం లేదన్న జ్ఞానం మనకు కలుగుతుంది. నిర్హేతుకమైన నిష్ఠాసబూరీలు మనకు అలవడతాయి. అప్పుడు నిర్హేతుకమైన నిష్ఠాసబూరీలు అలవడతాయి. చూడండి, అలాంటి మహాభక్తులందరికీ ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని వచ్చాయో చూడండి. అసలు వేసమెత్తి కూడా వాళ్ళు చెలించలేదు. ఎంత నిశ్చలంగా ఉన్నారో చూడండి వాళ్ళ భక్తి. అప్పుడే మనం ఆయన శిష్యులమని భక్తులమని చెప్పవచ్చు. అప్పుడు చెప్పుకోవచ్చు మనం ఆయన శిష్యులో భక్తులో అలాంటి. అసలు రెండు కాదు, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. శిష్యులం అసలు కానే కాదు, భక్తులం కూడా కాదు. మనం కనీసం భక్తులు ఎలా అవ్వాలి అన్నది తెలుసుకుందాం అన్న ఇదిలో ఉన్నాం మనం. అంతే, ఏమోలే అక్కడ వరకు కూడా వెళ్ళామో లేదో, ఏదో దీనికి పేరు లేదు మనకి. మనం ఉన్నదానికి, మనం ఉన్న స్టేజ్కి పేరు లేదు, ఇంకా పుట్టలేదు మనిషి. ఇంకా పుట్టలేదు అన్నవాడికి ఎలా ఉంటుందో అట్లాగే మనకి ఇంకా ఏం పుట్టలేదు మనలో. భక్తి అనండి, ఇంకోటనండి, ప్రేమనండి, ఆయన మీద గౌరవం ఏది పుట్టలేదు మనకి. అది పుట్టించుకోవడం ఎట్లా అని చూస్తున్నాం అనమాట. ఇంకా పుట్టని బిడ్డలాగా బాబా మనకి లీలామృతంలో ఉంటుంది చూడండి. భలే అసలు నాకు ఇప్పుడు అది కనెక్ట్ అయితే భలే అనిపిస్తుంది. బిడ్డ ప్రసవంలాగా అన్నమాట. బాబా ఒక పదం అక్కడ ఉపయోగిస్తారు. అవన్నీ చూసుకుంటే నాకు అట్లా అనిపిస్తుంది. ఇంకా ప్రసవం అవ్వనట్టు అనమాట, బిడ్డ ఇంకా జన్మించినట్టు. అలా కొన్ని చెప్తూ ఉంటారు అక్కడ చూడండి. వేడి నీళ్ళు వెళ్ళి తాగమన్నాను ఇట్లా చెప్తూ ఉంటారు. తాగాక పక్క గ్రామంలో వెళ్ళాక తీరింది అట్లా అంటే కొట్టుకుంటారు చూసారా దాంట్లో పడి. అట్లా మనం కొట్టుకుంటున్నాం. అలాగే మన పరిస్థితి అది. అంటే ఏదో చేద్దామని, కానీ ఎట్లానో మనకు తెలియడం లేదు, ఏదేదో చేస్తున్నాం. అది పరిస్థితి. అసలు ఎక్కడ మార్పు తెచ్చుకోవాలి, ఎక్కడికి ఏది స్టార్టింగ్, అసలు ఏంటి మొదలేంటి, ఎట్లా ఉండాలి ఇంకా లేదు మనకి అనేసుకుంటాం. భక్తులు అని ఏ దేవుడికైనా అనుకోండి, మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు అనుకోండి, అమ్మవారు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఏదైనా తీసుకోండి. భక్తులోనే ఎట్లా చెప్పుకుంటాం? ఆయన తత్వం ఒకటే కదా. ఏదైనా ఏ రూపంలో వచ్చినా, కృష్ణ పరమాత్మ అనుకోండి, ఏదైనా అనుకోండి. మొన్న కృష్ణాష్టమి అయింది, అవునా? మళ్ళీ వినాయక చవితి వస్తుంది, పూజలు చేసేస్తున్నాం అన్నీ. కానీ ఎలా ఉండాలో అట్లా ఉండం కదా. ఆయన ఇట్లా ఉంటే నచ్చుతామా మనం? నచ్చమన్న విషయం కూడా మనకు తెలుసు. మనం సరిగ్గా లేవని తెలుసు, మనం ఆయనకి నచ్చట్లేదన్న విషయం కూడా మనకు తెలుసు. కానీ పూజలు జరిగిపోతూనే ఉంటాయి. అంటే ఏంటి, ఒక రకమైన లంచం అన్నమాట. ఏదో నేను ఇది చేస్తాను, ఆయన నాకు అది చేసి పెట్టాలి. ఇలా చేస్తే ఏదో మంచిది అయిపోతుంది, ఏదో వచ్చేస్తుంది. ఏమవుతుంది? ఏమీ రాదు. ఇలా చేసుకుంటూ వెళ్తే మాత్రం ఏది రాదు ఖచ్చితంగా. ఎట్లా చేయాలో చెప్పారు కదా పూజ, అది కనీసం ప్రయత్నం జరగాలి. అందుకోసం మాస్టర్ గారు ఇంత వివరణ ఎందుకు ఇచ్చారంటే, తెలుసుకుని ఒక్కసారి ఆలోచించుకోమని. అట్లా దాన్ని తత్వచింతన అంటారనమాట. తత్వం ఏంటి అసలు, ఆయన ఏం చెప్తున్నారు ఇందులో? ఆయన గ్రంథాల మీదే మనం ఆలోచించుకోవాలి తీసుకుని. ఇట్లా మాస్టర్ గారు ఎందుకు చెప్పారు, ఏంటి మనలో ఏంటి జరుగుతుంది, ఎలా ఉండాలంటున్నారు ఆయన, ఎంత హింట్ ఇచ్చారని, ఎంత వివరణ ఇచ్చారు మనకి, సులభంగా అర్థం చేసుకునేలాగా కదా. అప్పుడు మనం నిర్హేతుకమైన నిష్ఠాసబూరీలు మనకు అలవడతాయి. అప్పుడే మనం ఆయన శిష్యులమని భక్తులమని చెప్పవచ్చు. నాటికి మనం వారి చరిత్రను, సూక్తులను నిజంగా పఠించామని చెప్పవచ్చు. అప్పుడు మనం ఆయన చరిత్ర నిజంగా, సూక్తులు, ఆయన చరిత్రని నిజంగా పఠించామని చెప్పవచ్చు. అప్పుడు చెప్పచ్చు మనం, నేను లీలామృతం పఠించాను అని అప్పుడు చెప్పచ్చుట. ఆయన సూక్తులు పఠించాను అని అప్పుడు చెప్పచ్చుట. అంతవరకు అసలు చదివినట్టు కూడా లెక్క కాదు. మనం 108 పారాయణాలు చేయనివ్వండి, ఇంకోటి చేయనివ్వండి, రోజు సత్సంగంలో ఆయనకు అన్ని గ్రంథాలు చెప్పేసుకోనివ్వండి, మనం ఎన్నైనా చేయనివ్వండి, అసలు లెక్క కాదు అదంతా. అప్పుట నిర్హేతుకమైన నిష్ఠాసబూరీలు మనకి ఎప్పుడు అలవడతాయో అప్పుడు అప్పటికే వారి చరిత్రను, సూక్తులను నిజంగా పఠించామని చెప్పచ్చు. అప్పటి వరకు అబద్ధం, ఉత్తునే పిల్లలు ఆడుకున్నట్టు అనమాట. బొమ్మలు అట్లా ఏదో పుస్తకం, వాడు ఇంకా స్కూల్కి వెళ్ళాడు పిల్లాడు, వాడికి అక్షరాలు కూడా రావు,
కానీ చదువుతున్నట్టు ఇలా పుస్తకం అడ్డు పెట్టుకుంటాడు, చూడడానికి చదువుతున్నట్టు ఉంటుంది పిల్లలు. మా అబ్బాయి అలాగే చేసేవాడండి. మేము నాంపల్లి బాబా గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు మాతో వచ్చి మేము ఏదో పారాయణ చేస్తుంటే వాడు కూడా తీసి బాలల సాయి లీలామృతం, వాడు సరిగ్గా రాదు చదవడం, అప్పటికి లెటర్స్ కూడా రావు సరిగ్గా తెలుగు. ఆ టైంలో ఇలా పెట్టేసుకుని ఇలా చూసే వాళ్ళందరికీ చదువుతున్నట్టు ఉండేది. అందరూ నా దగ్గరకు చెప్పం, మీ అబ్బాయి ఎంత బుద్ధిమంతుడని, ఎంత బాగా చదువుతున్నాడని. అయ్యి బాబు వాడి గురించి నాకు తెలుసండి బాబు. అలాగా మన గురించి బాబాకు తెలుసు, మహాత్ములకు తెలుసు మనం ఏం చేస్తున్నాం ఎంతవరకు అన్నది. మన చరిత్ర పారాయణ ఎంతో, మనం పఠించే సూక్తులు ఎంతో, మన సత్సంగం ఎంతో, మన గొడవ ఎంతో అన్నీ తెలుసు వారికి. ఆ అపార కరుణ చూడండి, ఇంకా ఎదురు చూస్తున్నారు. జన్మలు మనం ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మలు దత్తస్వామి వస్తూ ఆయన అలా ఎదురు చూస్తూనే ఉంటారట, వీడు బాగుపడతాడు, వీడు బాగుపడతాడని. ఒక్కొక్కడు ఎంతమంది ఉన్నామో చూడండి, ఎంత లెక్క, కోటాను కోట్లు. ప్రతి ప్రాణి, ప్రతి జీవి అన్నీ తరించాలి కదా, అన్నిటికీ నేను లెక్క చెప్పుకోవాలన్నారు బాబా. ప్రతి పైసా నేను లెక్క చెప్పుకోవాలని చెప్పారు బాబా. ఆయన వచ్చింది అందుకేట, నా డ్యూటీ అదే అన్నారు ఆయన వచ్చి. చూడండి, అంటే మనం బాగుపరచడమే ఆయన. కానీ మనం వారు ఎంత ప్రయత్నిస్తే అంత వెనక్కి వస్తూ ఉంటాం మనం. నేను బాగుపడను మర్రో, నేను ఇలాగే ఉంటాను అని. అది పరిస్థితి, మన పరిస్థితి అది. అందుకని అట్లా కాకుంటే 1 గంటలో 100 సార్లు వాటిని పునశ్చరణ చేయగల గ్రామ్ఫోన్ ప్లేట్లకు, ముద్రణ యంత్రానికి ముక్తి రావాలి. అద్భుతంగా చెప్పారు చూడండి, అసలు ఎంత బాగుందో. అట్లా కాకుండా 1 గంటలో 100 సార్లు వాటిని పునశ్చరణ చేయగల, అంతే కదండి, గంటలో 100 సార్లు చేయగలదు నొక్కితే కదా. సెల్ ఫోన్లో పెట్టి ఒకసారి నొక్కామనుకోండి, టక్ మనం ఆన్ చేసామనుకోండి, దాని ముక్తి రావాలి. రోజు కూర్చుని మైక్ పెట్టుకుంటే మైక్కు ముక్తి రావాలి కదా. సెల్ ఫోన్కి ముక్తి రావాలి, రోజు రికార్డు చేస్తుంది పాపం. వాటికైనా వస్తుంది కానీ మనకు మాత్రం రాదు. అందుకని గ్రామ్ఫోన్ ప్లేటుకు, ముద్రణ యంత్రానికి ముక్తి రావాలి. అంతే కదండి, ముద్రణ యంత్రం ఎన్నిసార్లు ముద్రణ చేస్తుంది పాపం, దానికి ముక్తి రావాలి అసలు అన్నిసార్లు చేస్తున్నందుకు. అంతే కదా. ఇవాళ ఎక్కడో విన్నానండి ఒక కథ, అది చెప్పుకొని మనం ఆపుదాం. ఇక్కడితో ఇది సూక్తి అయిపోయింది, అందుకని చెప్తున్నాను. ఒక కథ చెప్తాను. అది ఏంటంటే, ఒక ఊళ్ళో ఒక గురువు గారు ఉన్నారట. ఆ గురువు గారికి కథ అండి అది మామూలుగా. ఒక శిష్యుడు ఉన్నట్టు ఉంటే ఆ శిష్యుడికి ఆ గురువుగారు చెప్పారట, ఇలాగే మనకు మాస్టర్ గారు చెప్పినట్టే, ఒరే నీ స్వార్థం కోసం కాకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సత్పురుషుని వాడిని దర్శించుకున్నప్పుడు వాళ్ళ నుంచి మంచి నేర్చుకుని నువ్వు దాన్ని ఆచరిస్తూ ఉండు, మంచి నేర్చుకో, అంతవరకు వెళ్ళి. అంతేగాని ఈ గంగా నదిలో మునిగితే నాకేదో పుణ్యం వస్తుంది, ఫలానా చోటకెళ్ళి నేను దర్శించుకుంటే పుణ్యం వస్తుంది, ఫలానా మహాత్ముడు దర్శనం చేసుకుంటే నాకు పుణ్యం వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుంది నాకు, అట్లా కాదు. నువ్వు వెళ్ళి మంచి నేర్చుకుండ్రా. నీకు వెళ్ళి అందులో దిగినంత మాత్రం నీకు ఏదో వచ్చేది, ఆ గుడికి వెళ్ళి వచ్చేసినంత మాత్రం నీకేం వచ్చేది ఆయన చెప్పారు క్లియర్గా. జరిగేది వెళ్ళొచ్చినంత మాత్రం నీకేమీ రాదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుని వస్తుంది, ఏం చేస్తున్నావు, ఏం మంచి చేద్దాం అనుకుంటు, దాన్ని బట్టి నువ్వు నేర్చుకుంటా సాధు సత్పురుషులు అందరి దగ్గర అని చెప్తాను. అది ఎక్కలేట, అబ్బే లేదండి అన్నట్టు అనేసరికి వీడికి ఇలా చెప్తే అర్థం కాదు, ప్రాక్టికల్గా చెప్పాలని చెప్పేసి అతని ఉద్దేశం ఏంటంటే, గంగలో మునిగేస్తే చాలు నా పాపాలన్నీ పోతాయి, నాకు పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే ఏదో యమునా నదిలో మునుగుతా అట్లా ఆ టైప్ అని, లేకపోతే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చేస్తాను, నాకేదో పుణ్యం వచ్చేస్తుంది. అరే ఎందుకు వెళ్తున్నావురా అంటే అదే చెప్పేవాట, నాకు పుణ్యం అంతే, అదే మాట చెప్పేవాట, నాకు పుణ్యం అంతే అనేసి. మనము అంతే, మేము పారాయణ చేస్తాం, సత్సంగం చేస్తాం, మాకేదో వచ్చేస్తుంది, కానీ మేమేం ఆచరించం. ఆయన ఏం చెప్పినా వినం, ఏం ఆచరించం దాన్ని, నాకు అనవసరం ఆయన ఏం చెప్పిన అన్నట్టు. మనలాంటి అతను అనమాట. చేసేసరికి అప్పుడు ఆ గురువు గారు ఇట్లా కాదు, వీడికి ప్రాక్టికల్గా చెప్పాలని చెప్పేసి ఒక కాకరకాయ ఇచ్చాట ఆయన. కాకరకాయ ఇచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ నదుల్లో ముంచుతూ నీతో పాటు కాకరకాయను ముంచు అన్నట్టు. ముంచి ఎన్ని నదుల్లో మునుగుతావో నువ్వు పుణ్యం కోసం, అన్ని నదుల్లోనూ ముంచి కాకరకాయని నీతో పాటు తీసుకురా అన్నట్టు. సరే అన్నట్టు వాడు తిరిగట్ట గంగా, యమున అన్నీ మొత్తం కనిపించిన కావేరి మొత్తం పుణ్యతీర్థాలు అన్నిట్లోనూ మునిగేసేట, కాకరకాయ కూడా ముంచేట.
సరే తీసుకొచ్చాట. వచ్చిన తర్వాత ఆయన అన్నట్టు, నాయన తీసుకొచ్చావు కాకరకాయ అంటే తీసుకొచ్చాను అన్నట్టు. అంటే ఇప్పుడు దీన్ని కట్ చేసి కూర వండన్నట్టు. ఆయన కట్ చేసి కూర వండట్టు. రే ఎట్లా ఉందిరా అంట. కాకరకాయ అలాగే ఉందండి అన్నాడు. ఎలా ఉందండి? చేదుగానే ఉందండి. అంటే ఏంటన్నాడు? దాని తత్వం ఏం మారలేదు కదండి. మారలేదు, నువ్వు కూడా అంతే అన్నట్టు. సింపుల్గా కాకరకాయ ముంచినా నువ్వు మునిగినా ఒకటేరా. కాకరకాయకి గట్టి చేదు ఎట్లా పోలేదు, నీలో కూడా నీదేం పోలేదు అని చెప్పాను. అది నువ్వు అలా చేసుకుంటూ వెళ్తే ఉపయోగం లేదు నాయన అని చెప్పడం కోసం. అది జస్ట్ కదండి, ఊరికే. అంటే చూసారా, అట్లా మనం ఎన్ని మునిగినా ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా అది సరైన తెచ్చుకోవాల్సిన మార్పు మనలో రాకపోతే మాత్రం ఇవన్నీ ఏంటి ఆలంబనలు అనమాట. దాని ద్వారా మనం మారడం కోసం ఇప్పుడు పూజ ఎట్లా చెప్పారు, చివరికి వచ్చేసరికి సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్పి దాన్ని ఆ పూజా ఫలాన్ని హృదయపూర్వకంగా దారిపోసేటువంటిది రావాలి మనకి. హృదయపూర్వకం అవ్వాలి అది, మన స్వార్థం కాకుండా. అలా ప్రతిదానికి ఉంది ఒక పద్ధతి. ఎందుకు పెట్టారు? ఎప్పటికైనా తెలుసుకుని చేస్తామని. ఎప్పటికైనా తెలుసుకోదాన్ని, తెలుసుకుని అప్పుడు చెయ్యి. అది ఆ మార్పు కోరుకునేది. భగవంతుడైనా సద్గురువు అయినా మహనీయులు వీరందరూ కోరుకునేది అట్టి మార్పుతో చేయమని. అది వాళ్ళు చెప్పాలనుకున్నది అది. అందుకే బాబాయ్ ఏం చెప్పారు, ఒరే నేను చెప్పింది ఆచరించండి చాలరా ముందు అని చెప్పారు. అది రావాల్సింది, ఎటు చేసినా రావాల్సిన పరివర్తన అదే. బాబాయ్ ఏం చెప్పారో అట్లా ఉండడం, రావాల్సిన పరివర్తన అదే. ఏం చేయనివ్వండి, ఎన్ని పూజలు చేయండి, వ్రతాలు చేయండి, ఇంకోటి చేయండి, మనలో పరివర్తన అది. అమ్మగారు స్పీచ్లో కూడా చెప్పారండి, దాదాపు అది లాస్ట్ స్పీచ్ ఏమో నాకు తెలుసు. అది ఏమన్నారంటే, మనలో మార్పు అంటే మనం సంస్కరించుకోవడమే పనిగా పెట్టుకున్నా పర్వాలేదన్నారు. నువ్వు అదొక్కటే చేసినా పర్వాలేదని చెప్పారు. అంటే ఏంటంటే జరగవలసింది అదే కాబట్టి ఏం చేసినా. ఇవన్నీ ఆలంబనలు అన్నమాట మనకి. మన పారాయణ చేసుకున్నా, ఇంకోటి చేసినా, సత్సంగం చేసి ఎందుకు నువ్వు ప్రతిరోజు చెప్పుకుంటున్నావు ఇట్లా మనం కూర్చుని సత్సంగంలో? తినే సరదా కదా, విన్నాం బాగుంది, ఏంటి ఇప్పుడు వింటున్నావు? అది కాదు కదా, ఊరికే వినడం కాదు కదా, దాన్ని మననం చేసుకోవడం, ఆచరించడం. అది మనలో మార్పు రావాలి. రాకపోతే సత్సంగం కూడా ఉపయోగం లేదు, మనం చేసే పారాయణ కూడా ఉపయోగం లేదు. అప్పుడు నిజమైన పఠన చెప్పారు కదా, నిజమైన చరిత్ర పఠన, సూక్తి పఠన జరగాలి, నిజంగా జరగాలి. అది అప్పటి వరకు తిత్తనే బొమ్మలాట, అబద్ధ పఠన అంతా అబద్ధ పట్టనే మన చరిత్ర పారాయణ అంతప్పుడు. లేకపోతే అది ఇంత అద్భుతమైన సూక్తి ఇంత దాగుందండి దానిలో. అది నెమ్మదిగా మనం చదువుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇదే వివరణ నేను అనేక సార్లు చెప్పానండి, ఇది వివరణ ఇదే అని చెప్పి అసలు అనుకోవద్దు. మనం ప్రయత్నం చేస్తున్నాం అంతే. గుర్తుపెట్టుకోవడం, మనం అందరం కూర్చుని అసలు ఏం చెప్పారు అనేసి మనం చదువుకొని ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు చదువుకుంటే మీకు ఇంకా బాగా తగ్గుతుంది. అది ఓహో ఇట్లా చెప్పారు కదా, నేను ఒక యాంగిల్లోనే చూడొచ్చు, మీరు ఇంకో యాంగిల్లో చూస్తారు. అట్లా అద్భుతంగా ఉంటుంది. అట్లా ఎవరికి వాళ్ళు చదువుకొని దాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి సూక్తి బాబాది ఇంత డెప్త్ ఉందా అనిపించాలి. అబ్బా ఇంతకుముందు నాకు ఇలా తట్టలేదే. లీలామృతం చూడండి, ఒక్కోసారి ఒక్కోలా ఎంత అసలు భలే తొడుతూ ఉంటాయి అవి. మనకి సరిగ్గా దృష్టి పెడితే మనం ఒక్కోసారి తడతాయి చూడండి అలా. అంటే సరిగ్గా దృష్టి పెట్టాం దాని మీద. అది అట్లా ప్రతిదీ చదువుతున్నప్పుడు ప్రతి లైన్ అట్లా స్ఫురిస్తూ ఉండాలన్నమాట మనకి చక్కగా దాన్ని. నెక్స్ట్ సూక్తి ఏంటంటే, యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎన్నడూ అరువు చేయవద్దు. బాబా చెప్పిన మరొక సూక్తి. దీన్ని మనం రేపు చెప్పుకుందామండి. రేపు గురుచరిత కృతజ్ఞతార్చన మనకు లైవ్ ఉంటుంది కాబట్టి మనం ఎల్లుండం దాన్ని సోమవారం రేపు ఉదయం 10 గంటలకి ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా గురుచరిత్రకి మనం మాస్టర్ గారు మనకు అందించినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ పూజ చేసుకోవాలి. ఇవాళ పూజ గురించి చెప్పుకున్నాం కదా, అలా చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అందరికీ సర్వులకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ అది
ఇంకా మళ్ళీ సత్సంగంలో కలుద్దాం మనం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.